హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా 1/2 kg చికెన్ నేను నీట్గా కడిగేసానండి. వాటన్నిటికి కూడా చాక్తో ఘాటు పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వలన మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి బాగా పడతాయండి. అలాగే ముందుగా నేను 1 స్పూన్ శనగపిండి వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా వేశాను. తర్వాత 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొందరు కారం తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటాం కదండి, అందువలన చెప్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసానండి. తర్వాత 1 స్పూను ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఇంకా 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. మనము ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 చెంచా వేసాను. నేను ముందుగానే ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. అందులో 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి. ముక్కలకి బాగా పట్టాలండి మనం వేసినవన్నీ కూడాను. ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా వీటిని కలుపుకుందామండి. సాల్ట్ ఇందాక మర్చిపోయానండి. మీకు సరిపడా, టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి పీస్ అనేది జ్యూసీగా అనిపిస్తుందండి. వీటన్నిటికీ ముక్కలకి బాగా పట్టించానండి. ఇది ప్రతి ముక్కకి కూడా ఇవన్నీ కూడా పట్టాలి. తర్వాత ఒక 1/2 అవర్ మనము సైడ్ పెట్టేసుకుందామండి, మూత పెట్టేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందామండి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే 2 పీసెస్ వేస్తానండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు లెగ్ పీసులు వేస్తున్నానండి. లెగ్ పీసులు వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసుకుందాము. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి కలరు. మనం బయట ఎక్కడో కొనుక్కోని అవసరం లేదు, మనమే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఈజీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది బయట తినే కంటే కూడా. ఇలాగా చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే మిగిలినవి కూడా వేసేస్తున్నానండి. మిగిలినవి కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రెండ్స్ చూసారా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.